ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీలో మొదలైన ఈ అవినీతి కుంభకోణం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వరకు వ్యాపించింది. తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా ఈ కేసులో సీఎంలు, ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుండి తెలంగాణ మాజీ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత వరకు అందరినీ అరెస్టు చేశారు. అలా అరెస్ట్ అయిన వారందరూ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నా కూడా కోర్టు దానిని తిరస్కరిస్తూనే వస్తుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పూర్తి కథ ఏంటి, అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎలా బయటపడింది, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మన తెలుగు రాష్ట్రాల నాయకులకు గల సంబంధం ఏంటి, ఈ లిక్కర్ స్కామ్ లో ఇంకా ఎంతమంది నాయకులు అరెస్టు కాబోతున్నారు, వారికి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు గనక ఈ ఛానల్ ని, ఈ ఫేస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శివ. వీడియో చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది. మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి ఈ లిక్కర్ స్కామ్ 2020 అక్టోబర్ 13 నుంచే స్టార్ట్ అయింది. ఢిల్లీ అనేది మన దేశానికే రాజధాని. అలాంటి ఢిల్లీలో కూడా మద్యం అనేది చిన్న చిన్న షాప్లలో మాత్రమే దొరికేది. ఢిల్లీలో టోటల్ గా 864 షాప్స్ ఉంటే అందులో 475 గవర్నమెంట్ నడిపేది. మిగిలిన 389 ప్రైవేట్ వ్యక్తులు టెండర్స్ వేసి దక్కించుకునేవారు. దేశానికి రాజధాని అయిన ఢిల్లీలో అలాంటి చిన్న చిన్న షాప్లలో మద్యం అమ్ముతే దాని యొక్క వాల్యూ పడిపోతుంది. డైరెక్ట్ గా ప్రభుత్వమే మద్యం అమ్ముతే ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత కూడా వస్తుందని ఢిల్లీ సీఎం ఈ లిక్కర్ పాలసీలను మార్చాలని అనుకున్నాడు. 2021 ఫిబ్రవరి 5న ముగ్గురు సీనియర్ మంత్రులతో ఒక కమిటీని నియమించాడు. 2021 మార్చ్ 22న ఆ కమిటీ పాత లిక్కర్ పాలసీలలో కొన్ని రూల్స్ ని మోడిఫికేషన్ చేశారు. ఈ మద్యం షాపులను టెండర్స్ వేసి దక్కించుకోవడం కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ కంపెనీలకు డైరెక్ట్ గా ఇవ్వొచ్చని సూచించింది. ఈ మోడిఫికేషన్ చేసిన రూల్స్ అన్నిటిని ఢిల్లీ కేబినెట్ ఆమోదించి అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన అనిల్ బైజల్ కి పంపించింది. ఆయన ఈ కొత్త రూల్స్ అన్నిటిని పరిశీలించి ఆయన కూడా ఒక 6 సూచనలను ప్రభుత్వానికి పంపించాడు. ఇక మొత్తానికి 2021 నవంబర్ 17న ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ అమలులోకి వచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఢిల్లీలో ఉన్న మద్యం షాపులను టోటల్ గా 32 జోన్లుగా డివైడ్ చేశారు. అలా చిన్న చిన్న మద్యం షాప్స్ గా ఉన్న వైన్ షాపులన్నీ ఏసీ లిక్కర్ మార్ట్స్ గా మారిపోయాయి. ప్రైవేట్ వ్యక్తుల నుండి లైసెన్స్ ఫీ కట్టించుకొని తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం అమ్మే విధంగా వెసులుబాటు కల్పించారు. స్విగ్గీ, జొమాటో లాగా మద్యాన్ని హోమ్ డెలివరీ చేయొచ్చు. ఎంఆర్పీ రేట్స్ కంటే ఎక్కువ ధరకు ఆ మద్యాన్ని అమ్ముకోవచ్చు అనే రూల్స్ కూడా తెచ్చారు. దీనిని బట్టే ఈ రూల్స్ అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ కంపెనీలకు ఫేవర్ చేసే విధంగా ఉన్నాయని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. 2022 మే 26న ఢిల్లీకి వినయ్ కుమార్ అనే కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ నియమితుడయ్యాడు. ఈ వినయ్ కుమార్ కి చీఫ్ సెక్రటరీ ఒక లేఖ రాశాడు. అందులో ఢిల్లీ డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియా ప్రైవేట్ వ్యక్తులు, మద్యం వ్యాపారులు కట్టాల్సిన 140 కోట్ల లైసెన్స్ ఫీని రద్దు చేశాడు. అప్పటికే లైసెన్స్ ఫీ కట్టిన కొంతమంది మద్యం వ్యాపారులకు అతను తిరిగి 30 కోట్లు ఇచ్చాడు. ఇన్ని కోట్ల డబ్బుని ప్రభుత్వానికి రాకుండా ఆపేశాడు. దీని వెనుక ఖచ్చితంగా ఒక పెద్ద కుంభకోణమే ఉందని ఆ లెటర్ లో రాశాడు. 2022 జూలై 22న ఈ లిక్కర్ పాలసీ పైన సమగ్ర విచారణ జరపాలని గవర్నర్ సిబిఐని ఆదేశించాడు. దీంతో ఈ లిక్కర్ స్కామ్ కుంభకోణం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. ఎప్పుడు బీజేపీని విమర్శించే కేజ్రీవాల్ ఈ పాలసీని రద్దు చేసి కొత్త లిక్కర్ పాలసీని తెస్తామని ప్రకటించాడు. సిబిఐ మనీష్ సిసోడియా మిగిలిన నాయకుల ఇండ్లపైన రైడ్లు జరిపి 2023 ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా ఈయన అరెస్టు తర్వాత సిబిఐ 16 మంది నాయకులను అరెస్టు చేసింది. ఈ కేసు అలా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు కూడా వ్యాపించింది. ఏపీ నుండి ఒంగోలు ఎంపీ కొడుకు అయిన మాగుంట రాఘవరెడ్డి, అరవిందో ఫార్మసీ ఎండి శరత్ చంద్రారెడ్డి పేర్లు బయటపడ్డాయి. తెలంగాణ నుండి కల్వకుంట్ల కవిత, ఆమె ఫ్రెండ్ అయిన అరవింద్ రామచంద్ర పిల్లై, ఆమె అకౌంటెంట్ అయిన బుచ్చిబాబు పేర్లు బయటపడ్డాయి. ఈ విషయంలో సిబిఐ కవితకు నోటీసులు ఇచ్చి పలుమార్లు విచారణ కూడా చేసింది. సిబిఐ కేసులో అరెస్టు చేసిన వారిలో ముఖ్యమైన వ్యక్తి సమీర్ మహేంద్ర. ఈయన ఇండో స్పిరిట్ అనే మద్యం కంపెనీ ఓనర్. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈ కంపెనీకి 33% వాటా ఉంది. ఢిల్లీలోని 32 జోన్లలో 9 జోన్లలో ఈ ఇండో స్పిరిట్ కంపెనీకి లైసెన్స్ ఇచ్చారు. మాగుంట రాఘవరెడ్డికి, శరత్ చంద్రారెడ్డికి, అరవింద్ రామచంద్ర పిల్లైకి ఈ కంపెనీలో 65% వాటా ఉంది. వీరు దక్షిణ భారతదేశానికి చెందిన వ్యాపారులు కాబట్టి ఈడీ వీరిని షార్జ్ షీట్ లో సౌత్ గ్రూప్ అని పేర్కొంది. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఢిల్లీలో ఈ ఇండో స్పిరిట్ కంపెనీకి 9 జోన్లలో లైసెన్స్ రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు లంచం ఇచ్చారని ఈడీ, సిబిఐ ఆరోపిస్తుంది. ఈ లిక్కర్ పాలసీ గురించి ముందే తెలుసుకుని ఈ ఇండో స్పిరిట్ కంపెనీలో ముందస్తు పెట్టుబడులు పెట్టారని సిబిఐ ఆరోపిస్తుంది. దీనిని బట్టి ఈ ముగ్గురు వ్యక్తులు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు లంచం ఇచ్చి 9 జోన్లలో లైసెన్స్ వచ్చే విధంగా చేశారని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా కవిత పేరు బయటికి రాలేదు. ఎందుకంటే ఇక్కడ కవిత తెలివిగా తన ఫ్రెండ్ అయిన రామచంద్ర పిల్లైతో పెట్టుబడులు పెట్టించింది. కానీ డైరెక్ట్ గా ఆమె ఇన్వాల్వ్ మాత్రం కాలేదు. ఇండో స్పిరిట్ ఓనర్ సమీర్ మహేంద్ర, నాకు రామచంద్ర పిల్లైని పరిచయం చేసింది కవితనే, తాను పెట్టుబడులు పెడితే నేను పెట్టినట్టే అని చెప్పింది అని ఈడీ కస్టడీలో చెప్పాడు. దీంతో ఈడీ 2024 మార్చి 15న కవితను కూడా అరెస్టు చేసింది. ఇక్కడ ఈడీ తెలివిగా కవితను శుక్రవారం రోజున అరెస్టు చేసింది. శని, ఆదివారాలు కోర్టుకు లీవ్ ఉండడంతో కవిత తరపు న్యాయవాదులు బెయిల్ కోసం 18th వరకు ఖచ్చితంగా ఆగాల్సిందే. ఇక ఈ కవిత గారిని కూడా ఈడీ లోతుగా విచారించడానికి చూస్తుంది. ఇక ఈ విచారణలో ఎంతమంది నాయకులు బయటపడతారు, ఎంతమందిని అరెస్టు చేస్తారో ఇక మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ ఉన్న
వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.